గ్రూప్ 3 ఎకానమీ పేపర్ నుంచి 65 క్వశ్చన్ చూద్దాం. క్రింది సంవత్సరాలను ఆయా సంవత్సరాలలో 2004-05 స్థిర ధరలలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చమన్నాడు. ఆన్సర్ CBDA. 2007-8, 2006-7, 2008-9, 2005-6 తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఆధారంగా వృద్ధి రేటు ఏ సంవత్సరాల్లో ఎక్కువగా ఉందని అడుగుతున్నాడు. ఆరోహణ క్రమంలో చెప్పమంటున్నాడు, అంటే తక్కువ నుంచి ఎక్కువకు. ఏ సంవత్సరంలో తక్కువగా ఉంది? 2007-8లో తక్కువగా ఉంది. ఆ తర్వాత దానికంటే కొంచెం మెరుగుపడింది. ఎప్పుడు? 2006-7లో. తర్వాత 2008-9 బాగా రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఎప్పుడుంది? 2005-6లో ఉంది. ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం తెలిసిండాలి. ఆరోహణ క్రమం అంటే ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కువ, అవరోహణ అంటే ఎక్కువ నుండి తక్కువ. 66. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో పనిచేసే కార్మికుల జనాభాకు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అన్నాడు. ఆన్సర్ ఏ మాత్రమే. తెలంగాణ మొత్తం జనాభాలో పనిచేసే జనాభా 50% కంటే తక్కువగా ఉంది. తెలంగాణ మొత్తం జనాభాలో పనిచేసే జనాభా 50% కంటే తక్కువగా ఉంది. ఇది సరైన సమాధానం. 67 క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం 2022-23 మొదటి సవరించిన అంచనాలలో తెలంగాణ యొక్క సేవారంగం స్థూల రాష్ట్ర విలువ మదింపులో GSVAలో సేవారంగం యొక్క ఏ ఉపరంగం 1/3 వంతు కంటే ఎక్కువగా సమకూర్చింది? ఆన్సర్ స్థిరాస్తి, నివాస యాజమాన్య మరియు వృత్తిపరమైన సేవలు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం ఉంటాయి కదా. ఈ సేవారంగంలోనే ఏమి ఎక్కువగా చూపించినంటే ఎక్కువగా సమకూర్చినాయి. సేవారంగానికి ఎక్కువ సమకూర్చినాయి ఏంటి? 2024 ప్రకారం 2022-23లో స్థిరాస్తి, నివాస యాజమాన్యం మరియు ఉత్పత్తిపరమైన సేవలు ఎక్కువగా సేవారంగానికి వాటి మద్దతు సమకూర్చినాయంట. ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. సేవారంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం నుండి కంపల్సరీ 2 క్వశ్చన్లు ఉంటాయి. ఏ ఎగ్జామ్ రాసినా ఉంటాయి. 68వ క్వశ్చన్. హైదరాబాద్ విపత్తు స్పందన మరియు ఆస్తుల పర్యవేక్షణ మరియు పరిరక్షణ ఏజెన్సీకి సంబంధించిన క్రింది వాక్యాలను పరిగణించుము. ఆన్సర్ AC మాత్రమే. విపత్తుల నిర్వహణ కొరకు తెలంగాణ ప్రభుత్వం ఒక సమీకృత యూనిట్ను ఏర్పాటు చేసింది. C. ఆస్తుల రక్షణకు మరియు విపత్తు నిర్వహణకు హైడ్రాలో ప్రత్యేక యూనిట్లు ఉన్నాయి. 69వ క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం యొక్క సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం క్రింది వాటిలో ఏ వస్తువు తెలంగాణ నుండి 2023-24లో అత్యధిక ఎగుమతి చేయబడింది? ఆన్సర్ ఔషధ ఉత్పత్తులు, ఫార్మా. 70 క్వశ్చన్. రెండు 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిని పరిగణించుము. ప్రతిపాదన A. తెలంగాణలో జనసాంద్రత 300 కంటే ఎక్కువగా ఉంది. కారణం R. తెలంగాణలోని అన్ని జిల్లాలలోకి ములుగు జిల్లాలో జనసాంద్రత తక్కువగా ఉంది. A ఒప్పు మరియు R ఒప్పు. ARకు సరైన కారణం కాదు. 71వ క్వశ్చన్. 2004-05లో తెలంగాణలోని క్రింది జిల్లాల్లో ఏ జిల్లా యొక్క మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విలువ సాపేక్షంగా ఎక్కువగా ఉంది? 2004-05లో తెలంగాణలోని క్రింది జిల్లాలలో ఏ జిల్లా యొక్క మానవ అభివృద్ధి సూచిక విలువ సాపేక్షంగా ఎక్కువగా ఉందయ్యా అంటే ఆన్సర్ కరీంనగర్.
72వ క్వశ్చన్. తెలంగాణలో 2023-24లో ఆధార ధరలలో స్థూల రాష్ట్ర విలువ మదింపు వృద్ధి రేటు 2011-12 స్థిర ధరలలో మరియు ముందస్తు అంచనాలు సుమారుగా 7%. 73వ క్వశ్చన్. సమాచార సాంకేతిక రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2015లో క్రింది వాటిలో దేనిని ప్రారంభించింది? టెక్నాలజీ హబ్, టీ హబ్. 74 క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం యొక్క సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం 2023-24లో తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క ప్రస్తుత ధరలలో స్థూల రాష్ట్ర విలువ మదింపులో క్రింది రంగాల తోడ్పాటు ఆధారంగా ఈ రంగాలను ఆరోహణ క్రమంలో అమర్చుము అన్నాడు. ఆన్సర్ తయారీ రంగం, తర్వాత గనులు మరియు త్రవ్వకాలు, తర్వాత విద్యుత్ మరియు ఉపయోగాలు, చివరగా నిర్మాణ రంగం. 75 క్వశ్చన్. 2011-12 స్థిర ధరల వద్ద తెలంగాణ యొక్క ఆధార ధరలలో స్థూల రాష్ట్ర విలువ మదింపు వృద్ధి రేటుకు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు? ఆన్సర్ ఏబిసి మాత్రమే. 2022-23లో ద్వితీయ రంగం రుణాత్మక వృద్ధి రేటును నమోదు చేసింది. 2023-24 ముందస్తు అంచనాల ప్రకారం ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేటు 1% కంటే తక్కువగా ఉంది. 2022-23 మొదటి సవరించిన అంచనాలలో తృతీయ రంగం సుమారుగా 9% వృద్ధి రేటును నమోదు చేసింది. సెవెంటీ సిక్స్త్ క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం 2022-23లో సమాచార సాంకేతిక ఎగుమతులకు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఆన్సర్ తెలంగాణ యొక్క సమాచార సాంకేతిక ఎగుమతులు సుమారు 31.44% పెరిగాయి. సెవెంటీ సెవెన్ క్వశ్చన్. తెలంగాణలో వ్యవసాయ కమతాలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఆన్సర్ ఏబి 2. సరైన సమాధానం ఏంటిది? ఏబి 2, ఏ మరియు బి. 2010-11లో ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం వ్యవసాయ కమతాలలో చిన్న కమతాలు 1/4 వంతు కంటే ఎక్కువగా ఉన్నాయి. 2010-11లో మెదక్ జిల్లాలో మొత్తం వ్యవసాయ కమతాలలో పెద్ద వ్యవసాయ కమతాల వాటా 1% కంటే తక్కువగా ఉంది. ఫ్రెండ్స్, వీడియో లైటింగ్ ఎక్కువ పెట్టుకొని చూడండి. ఫోన్ ద్వారా వీడియో చేస్తున్నా, మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రమే. కొత్త వాళ్ళకు ఉపయోగపడాలని, కొత్త వాళ్ళకు తెలియదు కదా క్వశ్చన్ మోడల్స్. ఈ మోడల్స్ తెలిసి దాన్ని చూసుకొని మనం బుక్లో చదువుకోవచ్చు. 78వ క్వశ్చన్. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది సరైనది కాదు? సరైనది కానిది థర్డ్ వన్ అట. అయితే సరైనవి ఏంటి? నారాయణపేట కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగునీటిని అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీటిని అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. 2024లో ఈ పథకానికి ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది. డెబ్బై 79వ క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం యొక్క 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం నీటిపారుదలకు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు అన్నాడు. ఆన్సర్ బి మాత్రమే. 2023-24కు సవరించిన అంచనాల ప్రకారం భారీ నీటిపారుదల కంటే ఎక్కువగా చిన్న నీటిపారుదలకు నిధులను కేటాయించడం జరిగింది. 80వ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింద ఇవ్వబడిన తెలంగాణలోని 4 జిల్లాలలో ఏ జిల్లాలో ఆ జిల్లా మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం సాపేక్షంగా తక్కువగా ఉందయ్యా అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా. 81 క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కింది
కార్పొరేషన్లను వాటి బలహీన వర్గాలతో జతపరచుము అన్నాడు. ఆన్సర్ 3. సంత్ సేవాలాల్ కార్పొరేషన్ లంబాడీల కోసం. కొమరం భీం కార్పొరేషన్ ఆదివాసీల కోసం.